ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ప్రణయ కలహ మహోత్సవం ఆధ్యాత్మిక ఘట్టాన్ని ఆసక్తికరంగా వీక్షించిన భక్తులు. తిరుపతి కపిల తీర్థంలో ఫిబ్రవరి 8 నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్ష. టీటీడీ ఎస్జీఎస్ పాఠశాలలో జేఈఓ డాక్టర్ శరత్ పరిశీలనలు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. శ్రీకాకుళంలో లోక కళ్యాణార్థం విశేష క్రతువు. శాస్త్రోక్తంగా అష్టోత్తర శతకుండాత్మక గాయత్రి హోమం. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో మంగళవారం ప్రణయ కలహ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల ఆధ్యాత్మిక కోలాహలం నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ప్రణయ కలహ మహోత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏటా మాఘమాసంలో ఎంతో విశేషంగా జరిగే వేడుక శ్రీ గోవిందరాజస్వామి ప్రణయ కలహ మహోత్సవం. ఉత్సవంలో ముందుగా సకల బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన శ్రీ గోవిందరాజస్వామివారిని బంగారు తిరిచిపై కొలువుదీర్చి ఆలయ చిన్నమాడ వీధిలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. శ్రీ శటగోప రామానుజ పెద్దజేర స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం చేశారు. అనంతరం స్వామివారు మాడవీధుల గుండా ఊరేగుతూ ఆలయం ముందున్న కుంభహారతి మండపానికి వేంచేపు చేశారు. అనంతరం శోభాయమానంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు పల్లకీపై కొలువుదేరి సన్నిధి నుండి ఊరేగింపుగా వచ్చి స్వామివారికి అభిముఖంగా కుంభహారతి మండపం వద్ద కొలువుతీరారు. తరువాత పండితులు ప్రణయ కలహ పురాణ పఠనం చేయగా అర్చకులు, అధికారులు స్వామి అమ్మవార్ల తరపున సంప్రదాయబద్ధంగా పూబంతలాటలు ఆడుతూ ప్రణయ కలహ మహోత్సవాన్ని నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల. ఆపై అలకవీడిన అమ్మవార్ల చెంతకు స్వామివారిని చేర్చి మాలల మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. చివరగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా సన్నిధికి చేరుకోవడంతో
ప్రణయ కలహ మహోత్సవం పరిసమాప్తమైంది. కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. తిరుపతిలో ప్రముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తెలిపారు. మంగళవారం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జేఈఓ అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 4వ తేదీ కోయిల ఆల్వార్ తిరుమంజనం జరగనుందని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, బాదం పాలను నిరంతరాయంగా అందించాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆలయంలో పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచాలని, ఆకర్షణీయంగా పెయింటింగ్, రంగోలీ, విద్యుత్ దీపాలతో, సంప్రదాయ పుష్పాలతో అలంకరణలు చేయాలన్నారు. స్వామివారి వాహనాల మరమ్మతులు, పటిష్టంగా క్యూ లైన్లు, తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆర్చీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, అన్నప్రసాదాలు అందించేందుకు వీలుగా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేసి పారిశుధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, క్యూ లైన్లను పరిశీలించి జేఈఓ వీరబ్రహ్మం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈఓ, కపిలతీర్థం ఆలయ ప్రత్యేక అధికారి డి ఫణికుమార్ నాయుడు, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, వీజీఓ గిరిధర్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో సెల్వం, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ కపిలతీర్థం బ్రహ్మోత్సవాల విశేషాలను వివరించారు. ఓం నమ శివాయ. శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మనకు ఈ నెలలో 7వ తేదీన అంకురార్పణంతో ప్రారంభం కావడం జరుగుతుంది. 8వ తేదీన ధ్వజారోహణంతో ఉంటుంది. ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. దాంట్లో భాగంగా 15వ తేదీన శివరాత్రి మహాపర్వదినోత్సవం ఉంది. 10వ రోజున నంది వాహనం కూడా ఉంది. సో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్ అన్నిట్లో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. గతంలో కంటే ఈసారి శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మంచి సౌకర్యాలు కలిగించేటట్లు, వాహన సేవల్లో అందరూ భక్తులందరూ పాల్గొనేటట్లు, శివరాత్రి రోజున అందరూ కూడా స్వామివారిని సందర్శించుకొని ఆశీస్సులు పొందేటట్లుగా టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ ఈ శివరాత్రి పర్వదినము మరియు ఈ యొక్క కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలనేసి టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మంచిగా అలంకరణ చేయడము, తర్వాత గార్డెన్ డిపార్ట్మెంట్ పుష్పాలంకరణ చేయడము, దాంతోపాటు ప్రతిరోజు వాహన సేవలు అన్నింటిలో కూడా సమయానికి జరిగేటట్లు ఉండడము, తర్వాత ఇంకా భక్తులు ఈ 15వ తేదీన శివరాత్రికి వేలాది మంది వచ్చినా వాళ్ళందరికీ కూడా ప్రసాదము ఇవ్వడము, తర్వాత క్యూ లైన్లలో కూడా త్రాగునీరు, తర్వాత బటర్ మిల్క్ ఇవ్వాలనేసి కూడా టీటీడీ చర్యలు తీసుకుంటూ ఉంది. మరొకసారి అందరి భక్తులకు ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని మరియు వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేసి కపిలేశ్వర స్వామి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నది. అనంతరం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ అర్చకులు మణిస్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ కామాక్షంబా సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవము 8వ తారీఖు ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఉత్సవము 10 రోజులు జరుగుతుంటుంది. 15వ తారీఖు మహాశివరాత్రి నందివాహన సేవ, 16వ తారీఖు కళ్యాణోత్సవము, 17వ తారీఖు తీర్థవారి ఉత్సవం త్రిశూల స్నానంతో ఈ యొక్క 10 రోజులు
బ్రహ్మోత్సవము శ్రీ కామాక్షంబా సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జరగబడుతుంది. భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారిని ధరించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 24 రోజుల పాటు కొనసాగే అధ్యయనోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరస భరితంగా నిర్వహించారు. టీటీడీ ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని టీటీడీ విద్యా, వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులకు సూచించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలను ఆయన అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, విద్యార్థుల ప్రగతిని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సమీక్షించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను మరింత జాగరూకతతో తయారు చేయాలని అధ్యాపకులకు సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రథమ స్థానాలు సాధించేలా సమున్నత లక్ష్యంతో విద్యను బోధించాలని, వివిధ సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభమైన పద్ధతులలో అవగాహన కల్పిస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. టీటీడీ విద్యా సంస్థలలో విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఉపాధ్యాయులు ఆసక్తితో అత్యుత్తమ ప్రమాణాలతో బోధన చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను పెంపొందించేందుకు రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహించి వారి ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ వెంకట సునీల్, ఎస్జీఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య, ఎస్ఈ మనోహరం, అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, ఉపాధ్యాయులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో అష్టోత్తర శతకుండాత్మక గాయత్రి మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మాఘమాసపు శుభవేళ అర్చకులు ముందుగా ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా భాసిల్లుతున్న శ్రీ కోట దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను అందంగా అలంకరించుకుని శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని కలశాలను అర్చకులకు సమర్పించారు. అనంతరం విశాలమైన ప్రాంగణంలో 108 హోమగుండాలను ఏర్పాటు చేసి కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు.
ఆపై అష్టోత్తర శతకుండాత్మక గాయత్రి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. విశేషంగా భక్తులు గాయత్రి హోమంలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలకుంట పాలెంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖ మండపంలో సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. గణపతి పూజ, సంకల్ప పూజల సహితంగా పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలను, అదేవిధంగా శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను గావించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాహలం, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కడప నగర వీధులలో శ్రీ విజయదుర్గ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు సింహవాహన సేవ వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరం హనుమకొండలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో మాఘమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ హనుమాన్కు ప్రత్యేకంగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సింధూర శోభిత హనుమాన్ మూర్తికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ఇటు వరంగల్ జిల్లా ఊకల్ గ్రామంలోని స్వయం వ్యక్త శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవుడు శ్రీ నాగేంద్ర స్వామి వారికి అర్చకులు మంగళకరంగా సంకల్ప పూజలను జరిపి పంచామృతాలతో అభిషేకించారు. అభిషేక ద్రవ్యాలు నాగేంద్ర స్వామి వారిని భక్తులు కనులారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి వర్ణమయ సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యమైన అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆరుట్ల గ్రామంలో కొలువుదీరిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని దివ్యమైన దీపకాంతులతో సుందరంగా అలంకరించారు. ఇక శ్రీ వేణుగోపాల స్వామి వారికి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవాన్ని అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి దివ్య రథంపై ఆసీనులను గావించారు. భక్తుల సంబరాలు, కోలాట నృత్య ప్రదర్శనల నడుమ ఆరుట్ల గ్రామ వీధులలో శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. ఖమ్మం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజలను కనుల పండుగ నిర్వహించారు. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి వార్షికోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు రామబంటుకు విశేష ఆరాధనలు జరిపారు. తరువాత ఆకు పూజలు, చందన పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆంజనేయ సుతుని దర్శనం చేసుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. పూర్వగిరిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా యాగశాలలో యాగాది కార్యక్రమాలను పూర్తి గావించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉభయ దేవేరుల సమేతంగా చక్ర తాళ్వార్లను ఊరేగింపుగా పుష్కరిణి మండపానికి వేంచేపు చేశారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరదా, భయహర వీర ప్రహ్లాద వరదా, జయ జయ నృసింహ సర్వేశ. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభుల వారి మహాసంస్థానంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్ధాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఏటా మాఘమాస బహుళ పాడ్యమి రోజు ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మహాసంస్థానంలోని శ్రీపాదుల వారికి, శ్రీవల్లభుల వారికి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి, శ్రీ దత్త భగవానుల పాదుకలకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పంచమహామంగళహారతులను అందజేశారు. భక్తులు జయ జయ శ్రీపాద శ్రీవల్లభ శరణం మమ అని నామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా గోపలాయపల్లిలోని గుట్టపై వెంచేసిన స్వయంభూ వారిజాల శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం చెరువుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో సకల దేవత స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసల ఇలవేల్పు అమ్మ పడమర వీధి శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా ముగిసింది. 90 రోజుల పాటు జనజాతరగా సాగిన గంగానమ్మ జాతర అమ్మవారి ఊరేగింపుతో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా మహాలక్ష్మమ్మ, గంగానమ్మ, వెంకమ్మ, పోతురాజులు కొలువు తీరిన మండపం వద్ద ముందుగా పూజలు జరిపారు. ఆపై రకరకాల దేవతామూర్తులు, కోలాటాలు, విచిత్ర వేషాలతో కూడిన కొర్లబండి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. అమ్మవారి జాతర ముగింపు కోసం వేలాదిగా విచ్చేసిన భక్తులకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద